జేఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాల్లో ససి విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది కూడా విజయాల పరంపర కొనసాగించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ససి విద్యా సంస్థల చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ససి విద్యా సంస్థలు తమ సత్తా చాటుతూనే ఉన్నాయి. అద్భుత విజయాలు నమోదు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో విశాఖ ససి విద్యార్థులు టాప్ లేపారు. వి భరత్ గోపాలస్వామి 99.95%తో అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. శ్రీరామ్ భవతి 99.83, కె ఉదయ్ తేజరెడ్డి 99.77, తపన్ సాయి లక్ష్మణ్ 99.71, హర్ష సాయిరామ్ 99.66, బి సాయి వంశీ 99.53, నాగసాయి శ్రీరామ్ 99.45, భరత్ కుమార్ 99.4, ధనుష్ నాయుడు 99.28, సాయి కార్తిక్ 99.28, జి చరణ్ 99.6% సాధించారు. వీరితో పాటు 99% పైన 11 మంది, 98 పైన 22, 97 పైన 39, 96 పైన 51, 95 పైన 70, 90కి పైగా 126 మంది విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. బోయపాలెంలోని ససి క్యాంపస్ లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, డైరెక్టర్ క్రాంతి సుధలు అభినందించారు. విద్యార్థులకు బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. ససి విద్యా సంస్థలు అందించిన అత్యుత్తమ శిక్షణతోనే జేఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో మంచి పర్సెంటేజ్ సాధించామని విద్యార్థులు అన్నారు. అధ్యాపకులు గైడెన్స్ వల్లే తాము ఇంతటి విజయాలు నమోదు చేశామని చెప్పారు. ఐఐటీలో సీట్లు సాధించి మంచి ఇంజనీర్లుగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమన్నారు. నా పేరు వారణాసి భరత్ గోపాల్ స్వామి. నేను ఇక్కడ ససి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో 9th జాయిన్ అయ్యి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నాకు ఇప్పుడు 99.95% వచ్చింది. అయితే నేను ఈ పర్సంటైల్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ పర్సంటైల్ నాకు రావడానికి కారణం కేవలం నా ఒక్క హార్డ్ వర్కే కాదు, మా స్టాఫ్ యొక్క హార్డ్ వర్క్, మా సార్స్ మోటివేషను, మా నరేంద్ర సార్ కూడా మమ్మల్ని ఎప్పుడు కరెక్ట్ వేలో మోటివేట్ చేస్తూ వస్తున్నారు. అలాగే కాకుండా మా అకౌంటెంట్స్ కూడా, అలాగే మా క్లర్క్స్ కూడా కరెక్ట్ వేలో కరెక్ట్ టైంలో పేపర్స్ ఇస్తూ మమ్మల్ని హెల్ప్ చేస్తూ ఉంటారు మాకు. అలా వాళ్ళందరి హెల్ప్ ద్వారే మేము ముందుకు వెళ్ళగలిగాం. అలాగే నేను మెయిన్స్ టార్గెట్ని ఎలా కంప్లీట్ చేశానో అలాగే అడ్వాన్స్లో కూడా మంచి మార్క్స్ స్కోర్ తెచ్చుకొని మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి ముందుకు వెళ్దాం అనుకుని నా ఫ్యూచర్ని కరెక్ట్ వేలో ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పేరు ఎనగల్ల తపన్ సాయి లక్ష్మణ్. నేను సెసిలో 4th క్లాస్ నుంచి చదువుతున్నాను. నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 99.71% వచ్చింది. ఇది నాకు రావడానికి నా హార్డ్ వర్కే కాకుండా సెసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చాలా సాయం చేసింది. చైర్మన్ సార్ మంచి గైడెన్స్ ఇచ్చి నడిపించారు నా 4th క్లాస్ నుంచి. ఇంకా మెయిన్స్లో పెట్టినట్టే నేను అడ్వాన్స్లో ఎఫర్ట్ పెట్టి ఓ మంచి ఐఐటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నా మెయిన్స్ పర్సంటేజ్ 99.52. ఇది నా ఒక్కడి హార్డ్ వర్కే కాదు, స్టాఫ్ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది. వాళ్ళు మోటివేట్ చేయడం వల్లే నేను ఇలాగ ఉన్నాను. చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా సరే వాళ్ళు రైట్ వేలోకి మోటివేట్ చేశాను నన్ను. అండ్ ఏ డౌట్ ఉన్నా ఇది కోప్పడకుండా చాలా పద్ధతిగా నెమ్మదిగా చెప్పేవాళ్ళు. చదువు గురించి అయితే చూసుకోవాల్సిన లేదు, బాగానే చెప్తారు. అండ్ కరెక్ట్ వేలో కూడా గైడ్ చేస్తారు. ఇంకా నేను మెయిన్స్లో వచ్చినట్టే అడ్వాన్స్లో కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి మంచి స్కోర్ తెచ్చుకోవాలని. భరత్ కుమార్. నేను ఇక్కడ సెసిలో 9th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇప్పుడు అంటే సెకండ్ ఇయర్లో 99.39% వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అడ్వాన్స్లో కూడా ఎలాగ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ ర్యాంక్ ఈ పర్సంటేజ్ రావడానికి కారణం నా కష్టమే కాదు, టీచర్స్ యొక్క సపోర్ట్, ఇంకా ఫ్యాకల్టీ అండ్ పేరెంట్స్ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉన్న వల్ల నేను ఇలా వచ్చింది. లేకపోతే నాకు ఇంత వచ్చేది కాదు. అండ్ థ్యాంక్స్ ఫర్ సెసి టు గివ్ మీ దిస్ పర్సంటేజ్ అండ్ ఎఫర్ట్స్. ధనుష్ నాయుడు. నా పేరు కే ధనుష్ నాయుడు. నేను సెసిలో 8th క్లాస్ నుంచి చదువుతున్నాను సార్. అంటే స్టార్టింగ్లో వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఫెయిల్ అనమాట, ఫస్ట్ యూనిట్స్ నుంచి. తర్వాత నుంచి సార్ ఒక మోటివేషన్ నుంచి అలా బిల్డప్ పోతూ వచ్చి ఇక్కడ 9th సార్ స్టార్ బ్యాచ్ తీశారు. ఆ స్టార్ బ్యాచ్ తీసిన తర్వాత నుంచి మాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు ఇక్కడ. తర్వాత వాళ్ళు మోటివేట్ చేస్తూ ఇంకోళ్ళు గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దారుగా
తర్వాత నాకు ఇక్కడ మెయిన్స్లో 99.27% వచ్చింది. ఇంకా ఈ సార్ సపోర్ట్ వల్ల ఇంకా ఎవరో ఒకరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం వల్ల ఈ పర్సంటేజ్ అనేది సాధ్యమైంది సార్. My name is Jaychar and I'm studying here from 9th onwards. I have got 99.06% in JEE Mains 2026. It's not my only my hard work. It's a hard work of my all the teachers and good motivation from there. It's a consistency problem. If I got any consistency problem, they give a guidance to me. As a consistency is a more better thing to lead your success means. As like that, my from ఇలానే కూడా నేను అడ్వాన్స్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 4 రకాల స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా శిక్షణ అందించడంతో వారు మంచి ఫలితాలు సాధించారని చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ తెలిపారు. ప్రతి ఏటా తమ విజయాల పరంపర కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు. సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలు రాబట్టడమే తమ లక్ష్యమన్నారు. నమస్కారం, నేను నరేంద్ర కృష్ణ మేకా, వైస్ చైర్మన్ శశి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. నిన్న విడుదలైన JEE 2026 సెషన్ 1 ఫలితాల్లో మా వైజాగ్ అండ్ తాడేపల్లిగూడెం విద్యార్థులు అద్భుతంగా రాణించడం జరిగింది. 99% అబవ్ 11 మంది విద్యార్థులు, 98 అబవ్ 30 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగే ప్రతి ముగ్గురులో ఒకరికి సీటు సాధించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. ఇంకా సెషన్ 2 కూడా ఉంది కాబట్టి దాన్ని ఇంకా మెరుగుపరిచేలాంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి అద్భుతమైన ఫలితం ఇచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మాపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులందరికీ, అలాగే అధ్యాపకులకి, విద్యాయేతర సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. శశి విద్యా సంస్థల విద్యార్థులు JEE మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో మంచి పర్సంటైల్ సాధించడంతో శశి క్యాంపస్ ఆహ్లాదకరంగా మారింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.